హలో ఆల్ వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ అశ్విని. సో రైట్ నౌ మన స్టూడియోలో మనతో పాటు ఉన్నారు అవెంజీస్ యమ్మీ గమ్మీస్ సీఈఓ శ్రీ చరణ్ గారు. సో ఆయనతో మాట్లాడేసి చాలామంది స్లీప్ ఇష్యూస్ వస్తున్నాయండి. ఈ మధ్య కాలంలో కాదు, చాలా ఏళ్ళ నుంచి ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి. ఇదివరకు అయితే ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఈ ప్రాబ్లమ్స్ అయితే ఉండేవి. కానీ ఇప్పుడేంటంటే టీనేజర్స్ దగ్గర నుంచి ఈ ప్రాబ్లమ్‌తో సఫర్ అవుతున్నారు. అసలు ఈ గమ్మీస్ వాడటం వల్ల ఎంతవరకు రిజల్ట్ అనేది వస్తుంది? అండ్ ఇంకా నాకు కూడా చాలా క్వెషన్స్ ఉన్నాయి, అడిగేద్దాం. హలో సార్. హలో మేడం. ఎలా ఉన్నారు? ఆల్ గుడ్. మీరెలా ఉన్నారు? నేను కూడా చాలా బాగున్నాను. సో చాలా వీడియోస్ కూడా చూస్తున్నాను. సో డైరెక్ట్‌గా ఎప్పుడు మాట్లాడాలని చూస్తున్నాను నేనైతే. థాంక్ యూ మేడం. ఎందుకంటే చాలా మందికండి స్లీప్‌లెస్‌నెస్‌తో చాలా బాధపడుతున్నారు. లైక్ ఇన్సోమ్నియాతోని. యెస్ మేడం. మా మదర్ కూడా ఆల్‌మోస్ట్ 20 ఇయర్స్ నుంచి వితౌట్ టాబ్లెట్ షీ కాంట్ స్లీప్ అన్నమాట. ఈ మధ్య ఇన్సోమ్నియా అనేది వెరీ కామన్ అయిపోయింది చాలా మందికి. ఎందుకు? హ్మ్. ఫ్యామిలీ టెన్షన్స్, ఫైనాన్షియల్ ఇష్యూస్. ఇది ఒక సర్టెన్ ఏజ్ వాళ్ళకి. ఇంకొక సర్టెన్ ఏజ్ వాళ్ళకి లైక్ అంటే ఇప్పుడు మన టీనేజర్స్‌ని తీసుకున్నారనుకోండి. హ్మ్. ఫోన్ అడిక్ట్, సోషల్ మీడియా అడిక్ట్. ఒకటి చూడడం స్టార్ట్ చేస్తే ఓవర్ నైట్ అంతా స్క్రోల్ చేస్తుంటారు. దానికి ఎండ్ అవును. అనేది ఉండదు. హ్మ్. సో, అలా చూడడం వల్ల మన బ్రెయిన్ మీద బాగా ఎఫెక్ట్ పడి స్లోగా మన మెలటోనిన్ అనేది కరిగిపోయి ఆగిపోతుంది రిలీజ్ హ్మ్. చేయడం బ్రెయిన్‌లో. ఇంక అప్పటినుంచి ఇంక నిద్ర రాదు. ఎంత ట్రై చేసినా అప్పుడు ఫోన్ పక్కన పెడితే ఇంక అసలకే నిద్ర రాదు అసలు ఇంకా. నిద్ర రాదు. అసలు రాదు. సరే, ఫోను చూస్తూ నిద్రొచ్చినప్పుడు పడుకుందాంలే అనుకుంటూ ఉంటారు. బట్ అది చూస్తున్నప్పుడు ఆ బ్లూ స్క్రీన్ వల్ల కూడా అసలే అస్సలు నిద్ర రాదు. రాదు. అది మన ఐకి ఎప్పుడైతే ఓవర్ లైట్ అందుకుంటుందో హ్మ్. మనకి నిద్ర అనేది రాదసలు. అవును. సో, అందుకే పడుకునే 1 అవర్ ముందే ఫోన్ పక్కన పెట్టండి. పడుకునే ముందు టీవీ చూడకండి. లైట్స్ అన్ని బంద్ చేసి పడుకోండి. ఇవన్నీ చెప్పేది ఆ రీజన్ కోసమే. విచిత్రం ఏంటంటే, మనం చెప్తున్నాము ఇవన్నీ మనకు తెలుసు. అందరికీ కూడా తెలుసు. అందరికీ కానీ తెలుసు. ఎవ్వరు పాటించరు. అలా ఎందుకంటే అలా అయిపోయింది. మనం చాలా మంది ఏమంటారంటే డే అంతా ఆఫీస్‌లో కష్టపడ్డా, డే అంతా వర్క్ చేసి అటెళ్ళా నాకు హ్మ్. కాసేపు రిలాక్స్‌మెంట్ అంటే ఫోన్ చూడడమే కదా! పడుకునే ముందు చూస్తే ఏమవుతుంది అంటారు. అవును. అదే మోస్ట్ డేంజరస్ అని చాలా మందికి చెప్తున్నా గాని, ఒక 10 మినిట్స్‌కే ఏమన్నా అయిపోతుందంటారు. ఈరోజు 10 మినిట్స్ రేపు 20 అవుతుంది. ఎల్లుండి 1 అవర్ అవుతుంది. అవును. అది ఎవరు అంత సీరియస్‌గా తీసుకోవట్లేరు. ఇంకా అసలు చాలా మంది అంటారు, వర్క్‌లో చాలా బిజీ ఉన్నా నేను ఈరోజు ఇది చేశాను, అది చేశాను అంటారు. కానీ ఎవరు కూడా ఫుడ్ స్కిప్ చేయరు. అవును. డెడ్‌లైన్స్‌ని స్కిప్ చేయరు. హ్మ్. ఊపిరి పీల్చుకోవడం స్కిప్ చేయరు. అన్నీ చేస్తారు. కానీ నిద్రను మాత్రం స్కిప్ చేస్తారు. ఏమనంటే నైట్ మూవీ చూద్దాం. హ్మ్. ఈ ఈ వర్క్ మిలిగిపోయింది కదా! నైట్ చేసుకుంటా. కానీ ఎవరికి కూడా ఈ గుడ్ నైట్ చెప్పిన తర్వాత గుడ్ మార్నింగ్ మళ్ళీ వచ్చేదాకా 8 అవర్స్ గ్యాప్ ఏదైతే ఉంటుందో దాన్ని పర్ఫెక్ట్‌గా స్లీప్‌తోని ఫుల్‌ఫిల్ చేయాలని ఎవ్వరికీ అనిపియదు. అవును. ఏదున్నా స్లీప్‌ని కిల్ చేయాలి. కానీ ఆ హ్మ్. ఒక్క స్లీప్‌ని కిల్ చేయడం వల్ల లేనిపోని డిసీజెస్ రావడము, ఇంక్యూరబుల్ డిసీజెస్ హ్మ్. రావడము, లైఫ్ టైమ్ ఎఫెక్ట్ కావడం. అంటే ఇప్పుడు మార్నింగ్ అంతా వర్క్ చేస్తారు. దేనికోసం వర్క్ చేస్తున్నారు? ఆబ్వియస్లీ మనీ కోసం వర్క్ చేస్తారు. హ్మ్. ఫుడ్ కోసం వర్క్ చేస్తారు. అంతా చేసి నైట్ స్లీప్‌ని కిల్ చేసి మళ్ళీ ఇక్కడ కష్టపడి సంపాదించిందంతా మళ్ళీ అక్కడ కన్సల్టెన్సీ కానీ, ఇక్కడ కోచింగ్ అని చెప్పి ఎక్కడో వెల్‌నెస్ సెంటర్స్ కానీ అన్నిటికి వాటికి ఖర్చు పెట్టడం స్టార్ట్ చేస్తారు. అవును. యాహ్! అండ్ ఈ మధ్య కాలంలో గమ్మీస్ అనేవి చాలా చాలా పాపులర్ అయిపోయినాయి. యెస్. ఇవే కనిపిస్తున్నాయి ఎక్కువగానే. అండ్ దట్ టూ టాబ్లెట్స్ అంటే చాలామంది వేసుకోవడానికి అబ్బా! టాబ్లెట్సా అని, అంటే మేమేమన్నా పేషెంట్సా అన్నట్టుగా యెస్. ఫీల్ అవుతూ ఉంటారు. బట్ గమ్మీస్ అలా కాదు. చిన్న పిల్లలు కూడా ఇష్టపడుతూ ఉంటారు కదా చాలా మందికి జనరల్‌గా. నచ్చుతుంది సో, అమ్మేస్. సో మన లైపోజోమల్ యమ్మీ గమ్మీస్ గురించి చెప్పండి. ఇవి మనకి స్లీప్‌కి ఏ విధంగా ఉపయోగపడతాయి? ఏంటి అసలు? మనదొచ్చేసి కంప్లీట్ లైపోజోమల్ టెక్నాలజీ. మనదొచ్చేసి ఇండియాలోనే ఫస్ట్ లైపోజోమల్ టెక్నాలజీ గమ్మీస్. హ్మ్. ఇప్పటివరకు ఇండియాలో ఈ టెక్నాలజీ అనేది లేదు. ఇదొచ్చేసి కంప్లీట్‌గా యూఎస్, యూకే, నెదర్లాండ్స్ నుంచి అక్కడి నుంచి ఇంపోర్ట్ చేపించుకొని ఇక్కడ మ్యానుఫ్యాక్చర్ చేపిస్తాం. మ్యానుఫ్యాక్చర్ ఇన్ ఇండియా. కాకపోతే ఓకే. లైపోజోమల్ టెక్నాలజీ అనేది ఇండియాలో లేదు. ఇప్పటివరకు ఇండియాలో మ్యానుఫ్యాక్చర్ చేయడానికి యూనిట్స్ లేవు. ఓకే. సో, ఏదైనా అక్కడి నుంచి రావాల్సిందే మనకి. హ్మ్. సో, లైపోజోమల్ టెక్నాలజీ అక్కడి నుంచి తెప్పించి ఇక్కడ మ్యానుఫ్యాక్చర్ చేసి మార్కెట్‌లోకి రిలీజ్ చేస్తాం మేము. ఓకే. సో, దీంట్లో వచ్చేసి మనము లైపోజోమల్ మెలటోనిన్ వాడతాము. హ్మ్. లైపోజోమల్ విటమిన్ సి వాడతాము. కెమోమైలిన్, అశ్వగంధ, పాసిఫ్లోరా ఇవన్నీ వాడతాం దీంట్లో. హ్మ్. టెగారా ఎక్స్ట్రాక్ట్, ఎల్-థయానిన్ ఇవన్నీ యూజ్ చేస్తాము. ఇవన్నిటి వల్ల మనకేమవుతుంది అంటే దీస్ ఆర్ నాట్ కెమికల్స్. హ్మ్. కంప్లీట్‌లీ కెమికల్ ఫ్రీ. మనకి నో సైడ్ ఎఫెక్ట్స్, నో షుగర్, నో ఫ్యాట్. ఎవ్వరైనా ఎట్లాంటి ఇష్యూస్ ఉన్నా లైక్ అంటే షుగర్ పేషెంట్స్ గానివ్వండి, బీపీ, థైరాయిడ్, ఒబేసిటీ, హార్ట్ పేషెంట్స్, కిడ్నీ ప్రాబ్లమ్స్, క్యాన్సర్ పేషెంట్స్ హ్మ్. ఎవ్వరైనా తీసుకోవచ్చు. ఎవ్వరు ఓకే. తీసుకున్నా ఒకటేలా పనిచేస్తుంది. ఓకే. ఇంకా ఇది లైపోజోమల్ టెక్నాలజీతోని బిల్ట్ అవ్వడం వల్ల దీంట్లో 100% అబ్జార్ప్షన్ అని ఉంటుంది మనకి. అంటే హ్మ్. ఇప్పుడు ఏదైనా యేసుకుంటే మనకి కడుపులో డైజెస్ట్ అవ్వడం వల్ల కొంచెం వేస్టేజ్‌లో వెళ్ళిపోతుంది. ఆ ఎంజైమ్స్ కిల్ చేసేస్తుంది. అవును. మిగతాది బ్లడ్ స్ట్రీమ్స్‌లోకెళ్ళిన తర్వాత మన బ్లడ్ సెల్స్ యాక్సెప్ట్ చేయదు. హ్మ్. కానీ ఈ లైపోజోమల్ టెక్నాలజీ వచ్చి చూడడానికి
సేమ్ మన బ్లడ్ సెల్‌లా ఉండడం వల్ల కడుపులో అది డైజెస్ట్ అవ్వదు. హ్మ్. డైరెక్ట్ కిడ్నీలో, లివర్‌లో ప్రాసెస్ అయ్యి బ్లడ్‌లోకెళ్ళిపోతుంది. బ్లడ్ సెల్ చూడగానే ఇది మన హోమీనే అనుకోని దాన్ని అబ్జార్బ్ చేసుకుంటుంది. ఓకే. సో, దానివల్ల మనకు వేస్టేజ్ ఉండదు. వేస్టేజ్ లేకపోవడం వల్ల మనకు సైడ్ ఎఫెక్ట్స్ ఉండదు. ఓకే. సో, దానివల్ల 100% అబ్జార్ప్షన్ ఉంటుంది. రెగ్యులర్ మెలటోనిన్ తీసుకోవడం వల్ల మనకి 5% మాత్రమే అబ్జార్ప్షన్ పవర్ ఉంటుంది. హ్మ్. అంటే ఇప్పుడు మనం 10 ఎంజీ ఇచ్చినా 0.5 ఎంజీ మాత్రమే బాడీకి అబ్జార్బ్ అవుతుంది. హ్మ్. కానీ మన దాంట్లో ఓన్లీ 5 ఎంజీనే ఇస్తాం మెలటోనిన్. ఇది మనకి 5 ఎంజీ ఉంటుంది ఒక యెస్. గమ్మి. ఓకే. ఓన్లీ మెలటోనిన్ ఒక్కటే 5 ఎంజీ ఉంటుంది. ఓకే. సో, ఆ 5 ఎంజీ ఇచ్చినా 5 ఎంజీకి 5 ఎంజీ అబ్జార్ప్షన్ అయిపోవడం వల్ల హ్మ్. వేరేవి 20 డేస్ వాడితే ఎంత రిజల్ట్ ఉంటుందో మనది 3, 4 డేస్ వాడడం వల్ల అంత రిజల్ట్ ఉంటుంది. ఓహ్! సో, రిజల్ట్ 3, 4 డేస్ అన్నారు కదా! సో, హ్మ్. వన్స్ యూజ్ చేసిన తర్వాత ఫుల్ స్లీప్ అంటే జనరల్‌గా అంటే ఇదివరకటి రోజుల్లో మనం హ్యాపీగా పడుకుంటే ఒక 5, 10 మినిట్స్‌లోనే పడుకుని పోయేవాళ్ళం గదా! అవును. అలా పడుకోవాలనుకుంటే గనక ఎన్నాళ్ళు యూజ్ చేయాలి ఈ గమ్మీస్ అనేవి? ఇది వాడడం స్టార్ట్ చేసిన థర్డ్ డే నుంచి 100% రిజల్ట్ తెలుస్తుంది. ఎందుకు? ఎందుకంటే దీస్ ఆర్ కెమికల్ ఫ్రీ. హ్మ్. కెమికల్ అనేది మన బాడీ మీద పడగానే రియాక్ట్ అవుతాయి. ఓకే. కానీ ఇది కంప్లీట్ న్యూట్రిషన్ మేడ్ ప్రొడక్ట్ కాబట్టి ఇది ఎమ్మటే రియాక్ట్ అవ్వదు. ఫస్ట్ ఇది మన బాడీని అర్థం చేసుకుంటుంది. హ్మ్. అసలు స్లీప్ సైకిల్ ఏంటిది? ఎలా పడుకుంటారు? ఏ టైంకి లేస్తారు? అని ఒక 3 డేస్ మనం అబ్జర్వ్ హ్మ్. చేస్తుంది మొత్తం. చేసిన తర్వాత దెన్ ఇది వర్కింగ్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేస్తుంది. సో, అప్పటి నుంచి స్టార్ట్ చేయడం వల్ల మాక్సిమం 3 మంత్స్. ఓకే. ఒకసారి ఆ 3 మంత్స్ లోపల ఏమవుతుంది అంటే మనకి ఎవ్రీడే డే టు డే అప్డేట్స్ అనేది మనది మనమే చెక్ చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్ ఇప్పుడు హ్మ్. ఎవరన్నా 10:00కి పడుకుంటారనుకోండి రోజు నైట్. ఇది రోజు 10:00 ఏసుకోవడం అలవాటు చేసుకోవాలి. హ్మ్. అలా అలవాటు చేసుకోవడం వల్ల ఈరోజు ఏమవుతుంది అంటే ఒక 3 డేస్ నుంచి వాళ్ళకి ఒక 4-5 అవర్స్ నిద్ర రావడం అనేది స్టార్ట్ అవుతుంది. ఓకే. ఒక 10 డేస్ తర్వాత 6-7 అవర్స్ రావడం స్టార్ట్ అవుతుంది. ఒక 1 మంత్‌లో వాళ్ళకి 7-8 అవర్స్ నిద్ర రావడం స్టార్ట్ అవుతుంది. ఓహ్! ఇది మనకి స్లీప్ ప్యాటర్న్ సెట్ చేసుకుంటూ నిద్ర అనేది ఇస్తుంది. హ్మ్. సో, వాళ్ళు 1 మంత్‌లో హ్యాపీగా 8 అవర్స్ అనేది నిద్రపోతారు. కాకపోతే మా సజెషన్ ఏంటంటే 3 మంత్స్ వాడండి మొత్తం. హ్మ్. దానివల్ల ఏమవుతుందంటే బ్రెయిన్‌లో ఉన్న మెలటోనిన్ హార్మోన్ అనేది కంప్లీట్‌గా రిపేర్ అయిపోయి, ఈ గమ్మీస్ ఏసుకోకుండా గూడా ఏ ఇష్యూ లేకుండా హ్యాపీగా 6-8 అవర్స్ నిద్రపోవడానికి హెల్ప్ అవుతుంది. ఓకే. అంటిల్ అన్లెస్ మన చేతులారా మళ్ళా హ్యాపీగా నిద్రపోతున్నానని చెప్పి నైట్స్ బయట తిరగడము, హ్మ్. ఓవర్ నైట్ స్క్రోలింగ్ చేయడం మళ్ళీ ఇట్లా చేస్తే ఎవరు హెల్ప్ చేయలేరు గానీ, ఓకే. అవన్నీ మళ్ళా పక్కన పెట్టేసి యాజ్ ఇట్ ఈజ్ ఇది గమ్మీ ఏసుకోకుండా గూడా నిద్రపోయినా హ్యాపీగా నిద్రొచ్చేస్తుంది. సో, లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ అండ్ ఫుడ్‌లో మోడిఫికేషన్స్ అన్నీ చేసుకోవాలా? లైక్ చాలా మంది వేరే అవసరం లేదు. మెడికేషన్స్‌లో కూడా ఉంటారు కదా! అలాంటి వాళ్ళు కూడా తీసుకోవచ్చా? ఎవ్వరైనా తీసుకోవచ్చు ఇది. ఎందుకంటే కంప్లీట్‌లీ న్యూట్రిషన్ ప్రొడక్టే మనం ఎన్ని పనులు చేసినా, ఏ మెడికేషన్ తీసుకుంటున్నా రోజు ఫుడ్ అయితే మ్యాండేటరీ తీసుకుంటాం. హ్మ్. ఇది అంతే. ఇట్స్ కంప్లీట్‌లీ మేడ్ ఆఫ్ ఫుడ్. అంతే. సో, ఎట్లాంటి మెడికేషన్ ఉన్నా ఏది ఆపాల్సిన అవసరం లేదు. వాళ్ళది కంటిన్యూ చేసుకోవచ్చు. ఎట్లాంటి అంటే లైఫ్ స్టైల్ ఉన్నా గానివ్వండి, ఫుడ్ హ్యాబిట్స్ ఉన్నా గాని అవి ఏవి ఆపాల్సిన అవసరం లేదు. యాజ్ ఇట్ ఈజ్ అవి చేసుకుంటూ జస్ట్ పడుకునే ముందు ఒక గమ్మి తినేసి పడుకుంటే చాలు. అబౌట్ సర్టిఫికేషన్ ఏంటండి ఇది? ఇది మనదొచ్చేసి యూఎస్ఎఫ్‌డిఏ సర్టిఫైడ్ ఉంది. హ్మ్. జీఎంపీ, ఐఎస్ఓ, హెచ్ఏసీసీపీ దీంట్లో ఎట్లాంటి కెమికల్స్ లెవ్వు. ఎట్లాంటి కేటగరీ వాళ్ళైనా, ఏ ఏజ్ వాళ్ళైనా యూజ్ చేయొచ్చని గవర్నమెంట్ హెచ్ఏసీసీపీ సర్టిఫికేషన్ ఇచ్చింది. ఏ ఏజ్ వాళ్ళన్నా యూజ్ యెస్. చేయొచ్చు. ఒకవేళ బిలో 15 అనుకోండి హాఫ్ ఏసుకుంటే సరిపోతుంది. అబోవ్ ఓకే. 15 అనుకోండి ఒకటేసుకుంటే ఎంత సరిపోతుంది. ఎంజీ ఉంటుంది ఒక గమ్మి ఇది? సైజ్ వచ్చేసి మనకి 3.5 వరకు ఉంటుంది. ఓకే. సో, అంటే మౌత్ ఫుల్లింగ్ ఉంటుంది. ఏదన్నా ఏసుకున్నా గూడా కాసేపు ఒకటి ఎంజాయబుల్ అన్నట్టు ఒక ఫీల్ వస్తుంది వాళ్ళకి. ఫ్లేవర్స్ ఉంటాయండి దీంట్లో లేదు ఏమన్నా? మేడం ఇది ఒకటి బ్లూబెర్రీ ఫ్లేవర్ మాత్రమే ఉంది. చూసారా మనం కూడా ఫ్లేవర్స్ అడుగుతున్నాం దీంట్లో. అంటే చాలా మంది గమ్మీస్ అనగానే ఒక యాహ్! ఫీల్ వస్తుంది కదా! ఆబ్వియస్లీ దీంట్లో ఉన్న ఉంటుంది. ఫ్లేవర్స్ అలా కూడా ట్రై చేయండి. ఇన్ కేస్ ఎవరికైనా అప్పుడు క్రేవింగ్స్ ఉంటే బావుంటాయి. పక్కా డెఫినైట్‌లీ ట్రై యాహ్! చేయాలి. అండ్ బయట కూడా ఈ మధ్యన స్లీప్ థెరపీస్ అని చెప్పేసి వెళ్తున్నారు కదా! యెస్ మేడం. అందరూని. చాలా డేస్ అండ్ చాలా ఎక్కువ పెట్టి ఖర్చు పెట్టేసి వెళ్తున్నారు. సో, దాని గురించి ఒకసారి యాక్చువల్లీ చెప్పండి. చాలా మందికి స్లీప్ ఇష్యూస్ వల్ల వాళ్ళకి డే రొటీన్ బ్యాలెన్స్ అవ్వక వెల్‌నెస్ సెంటర్స్ అని, స్లీప్ కోచింగ్ అని చెప్పి చాలా మంది వెళ్తున్నారు. హ్మ్. యాక్చువల్లీ చెప్పాలి అంటే వాళ్ళు లాక్స్ ఆఫ్ రూపీస్ ఖర్చు పెడుతున్నారు. అంటే వాళ్ళవి ట్రైనింగ్ సెషన్స్ ఉంటాయి. ఎలా హ్మ్. అంటే 21 డేస్, 30 డేస్, 45 డేస్ ఇలా ట్రైనింగ్ సెషన్స్ ఉంటాయి. ఆల్మోస్ట్ పర్ డే ఒక 60,000 నుంచి ఒక 1,50,000 సో, ఓన్లీ పర్ డే ఖర్చు పెట్టి ఎళ్ళేవాళ్ళు కూడా చాలా మంది చూసాను నేను. ఓకే. ఆ! మార్కెట్‌లో ఎందుకంటే అక్కడికెళ్తే హౌ టు స్లీప్ అనేది అసలు మన రొటీన్ ఎలా ఉండాలి. దాంట్లో మనకి రొటీన్ మారుస్తారు. మన ఫుడ్ హ్యాబిట్స్ మారుస్తారు. మన లైఫ్ స్టైల్ కూడా మారుస్తారు వాళ్ళు నిద్రపోవడానికి. అవును. కానీ అంత ఖర్చు పెట్టి అక్కడికెళ్ళిన దానికంటే యాజ్ ఇట్ ఈజ్ మీరు ఎలా ఉంటున్నారో అలానే ఉండండి. హ్మ్. కాకపోతే ఓన్లీ స్లీప్ ప్యాటర్న్ ఒక్కటే సెట్ చేసుకోండి. ఎలా అంటే ఒక టైం పెట్టుకొని అదే టైంకి రోజు పడుకున్నారంటే 8 అవర్స్ హ్యాపీ స్లీప్. 3 మంత్స్ కోర్స్ కంప్లీట్ అయిపోతుంది. ఓకే. జస్ట్ 3 మంత్స్ వాడితే ఇంక వాడక్కర్లేదు. అవసరం లేదు. వావ్! వెరీ నైస్ అండి. థాంక్ యూ సో మచ్ అండి. సో, నేను కూడా ఇది పర్చేస్ చేసుకుంటా మా మదర్ కోసం. డెఫినైట్‌లీ మేడం. సో, ఇవి పర్చేస్ చేసుకోవాలంటే సో, మనకి ఆన్‌లైన్ ద్వారానా ఎలా తీసుకోవాలో ఒకసారి ఇది చెప్పండి? వచ్చేసి కంప్లీట్ ఆన్‌లైన్ మేడం. మనది హ్మ్. ఆన్‌లైన్ వెబ్‌సైట్ ఉంది అవెంజీస్.కామ్ అని. ఆ హ్మ్. వెబ్‌సైట్‌కొచ్చైనా పర్చేస్ చేయొచ్చు. లేదంటే అమెజాన్‌లో కూడా అవైలబుల్ ఉంటుంది మనకి. అమెజాన్‌లో అయినా పర్చేస్ చేయొచ్చు. ఓకే. సో, థాంక్ యూ సో మచ్ థాంక్ అండి. యూ మేడం. థాంక్ యూ. సో, ఇన్ కేస్ మీకెలా పర్చేస్ చేసుకోవాలి ఏంటని డౌట్స్ ఏమైనా ఉంటే గనక స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్‌కి మీరు కాల్ చేయొచ్చు. ఫుల్ డీటెయిల్స్ అనేవి మేము మీకు అందిస్తాం. థాంక్ యూ.